జగన్ సర్కార్లో అన్ని వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. 5 ఏళ్లు రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలిందని మండిపడ్డారు. అభివృద్ధి జరగాలంటే మళ్లీ టీడీపీ ప్రభుత్వం రావాలని పిలుపునిచ్చారు. కుప్పం పర్యటనలో భాగంగా బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. జగన్ ప్రభుత్వ తీరును ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఇదే రోడ్లో వచ్చారు. గెస్ట్ హౌస్ నుంచి జ్ఞాపకం ఉందా మీకు? అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసి యథేచ్ఛగా పోతా ఉంటే ఈ పోలీసులే సాక్షులుగా ఉండిపోయి నేను వస్తే నా మీద రౌడీని చేపించారు. బాధ ఆవేదన నేను వాళ్ళు ఏమనడం లేదు. రేపు మనం రాగానే ఈ పోలీసులే రౌడీల్ని చిత్తుగా నిర్మూలించే కార్యక్రమం చేస్తారు. కడాన ఆడబిడ్డల పైన కూడా అక్రమ కేసులు పెట్టారు. కార్యకర్తల మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేశారు. జైలు కూడా పోయారు. అన్నీ నాకు గుర్తున్నాయి. ఏది మరిచిపోను. తప్పకుండా వడ్డీతో సహా తిరిగి చెల్లించే బాధ్యత మనం తీసుకుందాం. ఇష్టానుసారంగా నేరాలు ఘోరాలు చేస్తాం అనుకుంటున్నారు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎన్నికలు సుజావుగా జరగనియండి. ఎన్నికలు సుజావుగా జరగనీయకుండా అడ్డుపడితే మా తమ్ముళ్ళు ఎవ్వడికి భయపడడు. ఏం తమ్ముళ్ళు భయపడతారా మీరు? సైకిల్ స్పీడ్ పెంచండి. అడ్డొస్తే పచ్చడిగా తొక్కుంటా వెళతాం కానీ ఎవరిని వదిలిపెట్టాం. సినిమా సెట్టింగ్లు పెడతావా? నీళ్లు ఎక్కడి నుంచో తెచ్చారు. గేట్ ఎక్కడి నుంచి తెచ్చారు. గేట్లు పెట్టారు. నీళ్లు ఎత్తారు. ఈయన వెళ్ళాడు. తెల్లవారితో గేట్లు తీసుకుపోయారు. మన తమ్ముళ్ళు ఆ కాలువలో నీళ్లు లేకపోతే నేరుగా పోయి కాలువలో కూర్చొని జగన్ జలగా రా, ఇక్కడికి మా కుప్పంలో నీళ్లు రాలేదని నిరసన తెలియజేశారు తెలుగుదేశం తమ్ముళ్ళు.